హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బిగ్ బాస్ హౌస్లో డే 2 కూడా అయిపోయింది. ఇంకా లేట్ చేయకుండా మన అనాలిసిస్ స్టార్ట్ చేద్దామా? బై ద వే, మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదనుకుంటా. సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న మనం ఎక్కడైతే ఆపేసామో అక్కడి నుంచి మొదలు పెడదాం. అదేనండి, హౌస్కి 3 చీఫ్స్ సెలెక్ట్ అయ్యారు. ఈ ప్రాసెస్లో చివరిలో పెద్ద వాగ్వాదమే జరిగింది. నాకెందుకో సోనియా అనవసరంగా దీన్ని డ్రాగ్ చేసినట్టు అనిపించింది. ఎందుకంటే చీఫ్స్ ముందుగా సెలెక్ట్ అయిన వాళ్ళిద్దరూ నిఖిల్ అండ్ నైనిక. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎవరినైనా సెలెక్ట్ చేస్తారు. అండ్ వీళ్ళు కూడా ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నారో నాకైతే తెలియట్లేదు. నెక్స్ట్ డే మార్నింగ్ మంచి సాంగ్ తోటి బిగ్ బాస్ అందరినీ నిద్రలేపారు. కంటెస్టెంట్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేశారు. అఫ్కోర్స్ ఇట్ వాస్ మార్నింగ్ మూడ్. తర్వాత వెంటనే స్టార్ట్ చేశాడు మన మణికంఠ. అదేనండి నిద్రపోవడం. 12:30కి మిట్ట మధ్యాహ్నం. ఇంక జరిగేది అందరికీ తెలుసు కదా. కుక్కలు అరిచాయి. హౌస్లో ఎవరికీ అర్థం కాలేదు ఎవరా నిద్రపోతుందని చెప్పి. ఇంతలో మనోడు వచ్చాడు మెల్లిగా నడుచుకుంటూ. ఇక్కడ నాకు ఒక విషయం అర్థం కాలేదు. ఏంటంటే మనోడు అందరికీ జ్ఞానిస్తాడు. అదేనండి బుద్ధి. మరి అది తనకి ఎంతవరకు హెల్ప్ అవుతుందో చూడాలి. బేబక్క కిచెన్ డిపార్ట్మెంట్ ఫుల్ ఛార్జ్ తీసుకున్నారు. అయితే కొంతమంది పస్తులు ఉండాల్సి వస్తుంది. వాళ్ళు సపరేట్గా మేము వండుకుంటామని అంటున్నారు. దానికి సస్సేమీరా అన్నారు. దీని గురించి ఒక డిస్కషన్ కూడా పెట్టారు. నిఖిల్ ఇంట్లో పనులన్నీ అసైన్ చేస్తూ ఒక మీటింగ్ పెట్టారనమాట. ఎవరైనా కావాలనుకుంటే స్వాప్ చేసుకోవచ్చని కూడా చెప్పారు. అలా అని కిర్రాక్ సీతాని కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి స్వాప్ చేయాలి అనుకున్నారు. బట్ తనకి అది అస్సలు ఎంత మాత్రమూ ఇష్టం లేదు. తన కిచెన్లోనే ఉండాలి అనుకుంటుంది. అండ్ దాని గురించి ఒక చిన్న వాగ్వాదమే జరిగింది అక్కడ. దానికోసం నిఖిల్ అక్కడ ఎక్స్ప్లెనేషనే ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఇలా ఉంటే నామినేషన్ ప్రక్రియ స్టార్ట్ అయింది. దానికోసం సెపరేట్ గేమ్ రూమ్ని డెకరేట్ చేశారనమాట. ఎంతో ఎక్సైట్మెంట్ తోటి మన కంటెస్టెంట్స్ అందరూ ఎంటర్ అయ్యారు. ముందుగా హౌస్ చీఫ్స్గా ఎలెక్ట్ అయిన 3 కంటెస్టెంట్స్కి వాళ్ళ బ్యాడ్జెస్ ఇచ్చారు. అదేనండి, ఇది ట్రైబల్ కాన్సెప్ట్ కదా. నేచర్కి తగినట్టు వాళ్ళ మెడలో చైన్స్ వేసి వాళ్ళ పొజిషన్స్ని వాళ్ళకి ఇచ్చారు. ఇంకా నామినేషన్ స్టార్ట్ చేయమన్నారు. ఎవరితోటి? ఆవిడే మన ఆర్జీవి గర్ల్ సోనియా. నాకెందుకో తను అనవసరంగా అటెన్షన్ గ్రాప్ చేయాలని ట్రై చేస్తున్నారని అనిపిస్తుంది. ఎందుకు తను నామినేట్ చేస్తుంది ఎవరినో తెలుసా? ప్రేరణ అండ్ బేబక్క. ఒక ట్విస్ట్ ఏంటంటే ఇక్కడ తను నామినేట్ మాత్రమే చేస్తారంట. అవతల వాళ్ళకి డిఫెండ్ చేసుకునే ఛాన్స్ కూడా ఇవ్వరంట. మన చీఫ్స్ కలుగ చేసుకున్నా మీకు అంత సీన్ లేదు, ఇక్కడ అన్ని అరేంజ్ చేయడం వరకు మీ బాధ్యత అన్నట్లుగా వాళ్ళ నోరు కూడా మోయించారు. అయితే వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. ఎందుకో మీకు లాస్ట్లో చెప్తాను. ఇక్కడ ట్విస్ట్ ఇంకొకటి ఉంది. ఏంటంటే కంటెస్టెంట్స్ ఇద్దరిని నామినేట్ చేయొచ్చు, కానీ ఫైనల్గా ఎవరిని నామినేట్ చేయాలో చీఫ్ డెసిషన్స్లో ఉంటుంది. అలాగూ నామినేషన్స్ జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి షేక భాష స్టార్ట్ చేశారు వాళ్ళ నామినేషన్స్. ఎవరిని నామినేట్ చేశారంటే మణికంఠ అండ్ బేబక్క. నైనిక వచ్చి బేబక్కని సేవ్ చేసింది. ఈ సీన్ గుర్తుపెట్టుకోండి, కిచెన్లో జరిగింది. ఎందుకంటే ఆ తర్వాత నామినేషన్లోకి వస్తుందన్నమాట. ఇప్పుడు బేబక్క టర్న్ అనమాట. బేబక్క ఎవరిని నామినేట్ చేశారు? పృథ్వీరాజ్ని. ఇది గుర్తుపెట్టుకోండి, పృథ్వీరాజ్ని నామినేట్ చేసినప్పుడు కిర్రాక్ సీత తనని డిఫెండ్ చేసింది. ఇది ఏమాత్రం నచ్చని నిఖిల్ మంచి ఆర్గ్యుమెంట్కి దిగాడు. ఇదే ఫస్ట్లో జరిగిన సోనియాతోటి అంతలా ఎందుకు వాదించలేకపోయాడు? తనంటే భయమా? చూడాలి మరి. నేనైతే ఇది అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. టాటా.